నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. మెక్సికోలో జెన్ జెడ్ దడదడ కనిపించింది. జెన్ జెడ్ తరహా తిరుగుబాటు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద, ప్రత్యేకించి దేశ అధ్యక్షురాలి మీద తీవ్రమైన వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా మెక్సికో సిటీలోనే జరిగిన నిరసన ప్రదర్శనలో మనం చూస్తున్నాం. నిరసనకారులు ఒక 100 మంది దాకా గాయపడ్డారు. 20 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. అంటే అన్‌కంట్రోలబుల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్‌ని పూర్తిగా చేతులెత్తేసింది మెక్సికన్ గవర్నమెంట్. కారణం ఏంటంటే అక్కడ ప్రధానంగా కనిపిస్తూ వస్తున్న విషయం కరప్షన్ అండ్ అలాగే విపరీతమైన రెడ్ టేపిజం. ఇవన్నీ కూడా అక్కడ మెక్సికోలో ఈ తరహా దాడులకి కారణమైందని చెప్పి తెలుస్తోంది. మొత్తం 100 మంది పోలీసులు, వీళ్ళంతా కూడా జెన్ జెడ్ తరహా నిరసన చేపట్టిన నిరసనకారులు చేతుల్లో గాయపడ్డారు. ప్రొటెస్టర్స్ చేతుల్లో ఘర్షణ పడ్డారు పోలీసులు. వీళ్ళు అంటే కంట్రోల్ చేయలేని ఒక పరిస్థితి వచ్చింది. మొత్తం ఒక 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళు అనేది ఏంటంటే అధ్యక్షురాలు క్లౌడియా షిన్బామ్, ఈమెకు వ్యతిరేకంగా, ఈమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర నగరాల్లో కూడా, మెక్సికోతో పాటు ఇతర నగరాల్లో కూడా జెన్ జెడ్ తరహా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన ఉరువపన్ నగర మేయర్ కార్లోస్ ముంజో హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. ఒక్కసారి జెన్ జెడ్ స్వరూప స్వభావాల్ని మనం చూడాలి. ఫస్ట్ మనం ఎక్కడ నోటీస్ చేసాం జెన్ జెడ్ తరహా ఆందోళన? ఈ మధ్యకాలంలో నేపాల్లో నోటీస్ చేశాం. ఏకంగా పరుగులెత్తించారు ప్రభుత్వాన్ని నేపాల్లో జెన్ జెడ్ నిరసనకారులు. అక్కడ వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు వదిలి పారిపోయే పరిస్థితి. జెన్ జెడ్ అనే పేరు లేదు, కానీ పాకిస్తాన్లో ఆ తరహా నిరసనలు కూడా జరిగినాయి. ఎప్పుడు? పోస్ట్ ఆపరేషన్ సింధూర్. ఎక్కడ జరిగినాయి? మనం కనుక చూస్తే సింధ్ ప్రాంతంలో, సింధ్ రాష్ట్ర హోంమంత్రి ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితి వచ్చింది. నిరసనకారులు రోడ్ల మీదకి వచ్చి జాతీయ రహదారుల మీద బైఠాయించారు. ఎందుకంటే సింధు జలాల ఒప్పందం నుంచి మనం దాన్ని పాకిస్తాన్ని సస్పెండ్ చేయటం, ప్రస్తుతం ఆ ఒప్పందం నుంచి వైదొలగటం, పూర్తిగా కాదు, ఓన్లీ సస్పెన్షనే. ఎందుకు వైదొలిగింది? సస్పెండ్ చేసింది భారత ప్రభుత్వం. అంటే ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి ప్రేరేపిస్తోంది, పోషిస్తోంది కాబట్టి. సో దానివల్ల ఏంటి? సింధు నదీ జలాలు ఆగిపోతే పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతం సింధు భూభాగం. ఇప్పుడు అక్కడ కూడా సింధ్ దేశ్ తరహాలో జెన్ జెడ్ ఉద్యమం రాబోతోంది, ఆల్రెడీ మొదలైంది. ఒక పక్క ఖైబర్ పఖ్తూన్ఖ్వా పేరుకి పాకిస్తాన్లో ఉంటుంది, కానీ దాని ఆధీనం పాకిస్తాన్ చేతిలో లేదు. బలూచిస్తాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసుకుంది స్వతంత్ర దేశం అని. అక్కడికి వెళ్ళటానికి దేశ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ వారికి కూడా భయమే. ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేసి చావు తప్పి కన్నులట్టపై పారిపోయి ఇస్లామాబాద్ చేరుకున్నారు. ఆపరేషన్ సింధూర్కి ముందర జరిగిన వ్యవహారం ఇది. సో ఆ తర్వాత అది వెలుగులోకి వచ్చింది. బలూచిస్తాన్లోకి వెళ్తే పాకిస్తాన్ పోలీసుల్ని, పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారు. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ దళాలు చంపేస్తున్నాయి. సో ఖైబర్ పఖ్తూన్ఖ్వా పరిస్థితి అది నెగ్లెక్ట్ చేస్తారు, పాకిస్తాన్ గవర్నమెంట్ పట్టించుకోరు. అండ్ ఇటొచ్చి చూస్తే ఏమో బలూచిస్తాన్ పూర్తిగా డిసోసియేట్ అయిపోయింది, డిసింటిగ్రేట్ అయిపోయింది, పాకిస్తాన్ తోటి తాము కలిసి ఉండే ప్రసక్తి లేదని చెప్పేసింది. మరోపక్క సింధు దేశ్లో నిరసనకారులు హోంమంత్రి ఇంటికి నిప్పబెట్టారు, కాలబెట్టారంటేనే అది జెన్ జెడ్ తరహా ఉద్యమం. సో నేపాల్లో చూసాం, పాకిస్తాన్లో చూసాం, అండ్ తాజాగా ఇప్పుడు మెక్సికోలో. సో ఈ తరహా ఆందోళనలు ఎందుకు వస్తున్నాయి? ప్రత్యేకించి యువతరమే ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఏ దేశంలో యువతరమైనా ఆ దేశాల్లో భవిష్యత్తులో ఎదగటానికి, తాము ఎదుగుతూ దేశాన్ని ఎదిగేలా చేయడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళకు ఉంటుంది. సో కంప్లీట్గా యంగర్ జనరేషన్స్ ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. మనం జాగ్రత్తగా చూడండి. అండ్ ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం ప్రస్తావన చేయాలి. పాకిస్తాన్లో ఈ మధ్యకాలంలో సింధ్ ప్రాంతంలోని ఒక యూనివర్సిటీలో విద్యార్థులు రోడ్డు ఎక్కారు. ఏంటి వాళ్ళనేది? మీరు మా ఫీజులు అన్యాయంగా పెంచేస్తున్నారు, హాస్టల్స్లో ఉండాలంటే ఉండలేని పరిస్థితి, కనీస అవసరాలు కూడా తీరట్లేదని చెప్పేసి. ఎలా తీరుతాయి వాళ్ళకి? పాకిస్తాన్ అక్కడ ఇక్కడ వాళ్ళు దేబరించి, లేకపోతే అడుక్కొని తీసుకొచ్చే డబ్బంతా తీసుకొచ్చి టెర్రరిస్ట్ క్యాంపుల మీద పెడుతున్నారు. చచ్చిపోయిన టెర్రరిస్ట్ కుటుంబాలకి ఆ డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మసూద్ అజహర్ ఉన్నాడు. మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, ఆయన చెల్లెళ్ళు, అక్కలు, పిల్లలు, మేనల్లుళ్ళు, ఇలా తంపరగా 14-15 మంది చచ్చిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 అంత. మళ్ళీ వాళ్ళు ఆ డబ్బు తీసుకునేది మసూద్ అజహరే. ఎందుకంటే వాళ్ళకి ఎవరూ లేరు కాబట్టి, ఈయనే పెంచి పోషించారు కాబట్టి ఈయన తీసుకున్నాడు. డబ్బు అలా పోతుంది. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి, అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి, అలాగే ఇతరత్ర వరల్డ్ బ్యాంక్ నుంచి పాకిస్తాన్కి అంతున్న డబ్బులు దేనికోసం ఉపయోగిస్తున్నారు? పేరుకేంటంటే మహిళల స్వయం ఉపాధి, వాళ్ళని సెల్ఫ్ రిలయన్స్ దిశగా, స్వయం సమృద్ధి దిశగా మహిళలకి ఉపాధి కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమాల నిమిత్తం, అలాగే పేదలకి, డిప్రైవ్డ్ సెక్షన్స్కి పౌష్టికాహారం అందించడం కోసం అని చెప్పి తీసుకుంటున్న డబ్బులు అవి ఎక్కడికి వెళ్తున్నాయి? టెర్రరిస్ట్ క్యాంపులు మళ్ళీ తిరిగి కట్టుకోవడానికి, బంగ్లాదేశ్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి వెళ్తున్నాయి డబ్బులు. సరే ఇదంతా జరిగి
తర్వాత లాభపడుతుంది ఎవరంటే ఎవరు సైనిక పాలకులే లాభపడతారు. సైనిక పాలకులు, వాళ్ళకి తాళాలేసే షహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్. సో వీళ్ళు లాభపడతారు. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళు లాభపడిన విషయాన్ని లోగడ ఒక అమెరికన్ ఏజెంట్ ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ ఇస్తూ, ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, వీళ్ళందరి ప్రెసిడెంట్స్‌లో గనక చూస్తే బాగా బాగుపడింది ఎవరయ్యా అంటే పర్వేజ్ ముషర్రఫ్. విపరీతంగా డబ్బులొచ్చినాయట ఆయనకి. కిక్ బ్యాక్స్ వచ్చినాయట అమెరికా నుంచి. ఇలాంటి వాటి అన్నిటికీ ఒప్పుకున్నందుకు. ఈరోజు ఈయన మన ప్రస్తుత సైనిక పాలకుడు ఉన్నాడు గదా! ఆయన సయ్యద్ అసీం మునీర్. ఆయన బాగుపడుతున్నాడు. ఆయన తాబేదారులు బాగుపడుతున్నారు. జన్‌జెడ్ ఉద్యమం తీవ్రతరం కావటానికి పాకిస్తాన్‌లో వాళ్ళే ఏకంగా ఎర్ర తివాచీ పరుస్తున్నారనమాట. ఎవరు పర్వేజ్ ముషర్రఫ్ తర్వాత ఇవాళ ఈయన సయ్యద్ అసీం మునీర్. యూనివర్సిటీలో పిల్లలు ఎప్పుడైతే రోడ్డు ఎక్కారో అది పెద్ద ప్రమాదానికి సంకేతం. వాళ్ళ ఫీజులు కానీ, వాళ్ళ ఆహార వ్యవహారాలకు సంబంధించిన నిధులు కానీ రిలీజ్ చేయడంలో మరి ఫీజుల మీద నియంత్రణ కోల్పోవటం అండ్ సరైన విద్యా విధానాన్ని అమలు చేయలేకపోవటం ఈరోజు పాకిస్తాన్ని పెద్దగా ప్రభావితం చేస్తున్న అంశం. ఎందుకంటే 65-70% వ్యవసాయాధారిత ప్రాంతం ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు సింధుకి కనుక నీళ్ల చొక్క మనం వదలకపోతే రేపు పొద్దున అది ఎడారైపోతుంది. ఆల్రెడీ అక్కడ ఒంటెలు తిరుగుతున్నాయట. అక్కడి నుంచి విజువల్స్ వచ్చినాయి, ఇమేజెస్ వచ్చినాయి. ఈ క్రమంలో అక్కడ జన్‌జెడ్ ఉద్యమం మొదలైంది విద్యార్థుల ఆధ్వర్యంలో. ఇటు మెక్సికోలో చూస్తే అదే తరహా యూత్ అండ్ అన్‌ఎంప్లాయిడ్ యూత్ అండ్ కరప్షన్కి అగెన్స్ట్గా పనిచేస్తున్న వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. 20 మంది పోలీసులు అక్కడ గాయపడ్డారంటే ఇమాజిన్. మెక్సికన్ ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆవిడ పాల్పడుతున్న అవినీతి కార్యకలాపాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చారు. ఇతర నగరాలకు కూడా పాకుతోంది. నేపాల్ చూసాం, తల్లడిల్లిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక ప్రత్యేకమైన సందర్భంలో ఈ జన్‌జెడ్ ప్రస్తావన భారత సుప్రీంకోర్టు కూడా ప్రస్తావన చేసింది. ఎందుకు దారి తీస్తున్న ఆ పరిస్థితులను గమనించండి అని చెప్పేసి ఏదో ఒక ముఖ్యమైన కేసులో ఈ వ్యాఖ్యలు చేసింది. సో జన్‌జెడ్ ఒక స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయంటే అమీబాలాగా ఉంటాయి. అమీబాని ఇటు కొడితే అటు విస్తరిస్తుంది, అటు కొడితే ఇంకోవైపు విస్తరిస్తుంది. బలూచిస్తాన్లో వచ్చింది జన్‌జెడ్ తరహా ఉద్యమమే. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అంతర్గతంగా నడుస్తున్న సివిల్ వార్ కూడా జన్‌జెడ్ తరహాకి దారితీస్తుంది. సింధ్ దేశ్ కావాలంటూ జనాలు ముందుకు వస్తున్నారు, అది కూడా జన్‌జెడ్ తరహా ఉద్యమమే. ఇప్పుడు మెక్సికో. సో ఈ ఉద్యమాలన్నీ వాటికి నేతృత్వం వహిస్తున్నది ఏవో రాజకీయ పార్టీలు కాదు, యువతరమే ముందుకొచ్చి ఆ ఉద్యమాల్ని నడిపిస్తోంది. ప్రపంచంలో అస్థిరతకి దీన్ని సంకేతంగా మనం చూడాలా, లేకపోతే యువత ఆకాంక్షలు, ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోలేకపోతున్న ఆ ప్రభుత్వాల పనితీరుని నిందించాలా?